గత 20 రోజులుగా అరండలపేట పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటూ పోలీసులు నన్ను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పినా కూడా వినకుండా నన్ను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నన్ను వారి నుంచి రక్షించాలంటూ తన ఆవేదనను మీడియా ముందు వెళ్లబుచ్చిన బాధితురాలు దివ్య. సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గోల్డ్ లోన్స్ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా నేను పనిచేస్తున్నాను. నా వద్దకు ఏజెంట్ ద్వారా ఒక వ్యక్తి వచ్చి గోల్డ్ తాకట్టు పెట్టి 50,000 రూపాయలు తీసుకున్నారని చెప్పారు. 3 సంవత్సరాల తర్వాత వచ్చి నాపైన అరండలపేట పోలీస్ స్టేషన్ లో జూలై 20వ తేదీన కేసు పెట్టించారని తెలిపారు. నాకు తెలియకుండా బ్యాంకు వద్దకు వెళ్లి అక్కడ గోల చేసి బ్యాంకు వాళ్ళ చేత నన్ను పిలిపించి నా చేత 2,15,000 రూపాయలు కట్టించి పోలీసులు బ్యాంకు వాళ్ళు కుమ్మక్కై నా వద్ద ఉన్న బంగారం మొత్తం తీసుకుని పోయారని చెప్పారు. నాకు డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే నన్ను 20 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటూ ఉదయం పిలిపించడం, సాయంత్రం దాకా స్టేషన్ లో కూర్చోబెట్టడం, అలా నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపారు. మమ్మల్ని మా ఆయన్ని నన్ను రోజు పిలిపించి కూర్చోబెట్టడం, వదిలిపెట్టకుండా పొద్దున్న రాత్రి దాకా 11 దాకా ఉంచడం, తర్వాత వదిలిపెట్టడం. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు సార్, స్కూల్కి వెళ్తున్నాను సార్, నాకు ఇబ్బందిగా ఉంది సార్ అన్న కూడా వదిలిపెట్టట్లేదు సార్. ఆల్రెడీ నాతో 2,15,000 రూపాయలు డబ్బులు కట్టించి బంగారం అంతా సీజ్ చేస్తారు సార్. ఆ కేసు ఏంటి అనేది కూడా చెప్పట్లేదు సార్. నాకు నా ఫోన్ తీసేసుకున్నారు, మా ఆయన ఫోన్ తీసేసుకున్నారు, రోజు పిలిపిస్తున్నారు. మాకు కనీసం కాంటాక్ట్ అవ్వడానికి కూడా ఫోన్లు లేవు సార్. ఎస్ఐ గారు సార్, నరసింహరావు గారు సార్, అరండలపేట 10వ లైన్ సార్. నా బంగారం సీజ్ చేసింది కాకుండా ఇంకా ఉంది తీసుకురామని అంటున్నారు సార్. ఇంకా లేదు సార్, నా దగ్గర అంతవరకే ఉంది సార్ అని చెప్తున్నా కూడా వినట్లేదు సార్. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అది ఇది అని అంటున్నారు సార్. ప్రూఫ్స్ ఉంటే తీసుకోండి సార్, నా దగ్గర ఏం లేదు సార్ అన్న కూడా వదిలిపెట్టట్లేదు సార్. నన్ను నిన్న రాత్రి కూడా పిల్లలకి బాగాలేదన్నా కూడా వదిలిపెట్టలేదు సార్. నిన్న మధ్యాహ్నం నిన్న పొద్దున రాకున్నా సార్. నిన్న పిల్లలు బాగాలేదని నిన్న మధ్యాహ్నం వెళ్ళాను సార్. అక్కడికి ఏమో వాళ్ళు లేదు సార్. నిన్న రాత్రి 6ంటికి వెళ్తే అప్పుడు నేను రామన్నది ఎప్పుడు మీరు వచ్చింది ఎప్పుడు అని చెప్పి ఎగబడ్డారు సార్. ఎగబడి ఇంకా ఉంది కదా అది కూడా తీసుకొస్తేనే నీకు క్లోజ్ చేస్తాను అది అని చెప్పి వేధిస్తున్నారు సార్. సరే సార్ మీ ఇష్టం వచ్చింది చేయండి, ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, బంగారం లేదు, నేనేం చేయలేదు అని చెప్పి ఎలుగులు మంది తీసుకున్నాను సార్. నేను ఆటోలో తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేసి మళ్ళీ 1 గంట అయ్యాక నాతో కక్కిచ్చాక మా ఆయన తీసుకెళ్ళిపోయారు సార్. నా దగ్గర లేడీ కానిస్టేబుల్ పంపించి నిన్న 12:30 కూడా మా ఆయన వదలలేదు సార్. ఇక్కడ కూర్చుని చూసి మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. అయిపోయింది ఏం లేదు అని చెప్పి మా ఆయనతో ఏదో లెటర్లు రాయించుకుని సంతకాలు చేసుకుని పంపించారు సార్ మా ఇద్దరిని. వేరే ఇప్పుడు మామూలుగా లేదు సార్. నాకు న్యాయం చేయండి సార్. నేను డబ్బులు కట్టున్నాను సార్, 2,15,000 రూపాయలు కట్టాను సార్. వాళ్ళు ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం నాకు వదిలేసారు సార్, అమ్మేశారు సార్. అది అమ్మేసి మళ్ళీ వచ్చి కావాలని చీటింగ్ చేసి పెట్టారు సార్.